హలో అండి, అందరికీ నమస్కారం. ఓన్లీ సింపుల్ ఛానల్కి స్వాగతం. ఇక్కడ మేము క్రిందన పెట్టిన దుర్గమ్మ తల్లిది అది చూపించాం కదండి. ఇలా విగ్రహ ప్రతిష్టాపన అనేది చేస్తున్నారనమాట. అంటే నిమజ్జనం చేయడానికి ఒక విగ్రహం అనేది నిమజ్జనం చేయడానికి తీసుకొస్తాం కదా, అలా తీసుకొచ్చాము దుర్గమ్మ వారిని. ఇంకొకటి ప్రాణప్రతిష్ఠ చేసి అక్కడే ఉంచేస్తారండి ఆ విగ్రహం తర్వాత అనమాట. అందుకోసం హోమాలు ఇవన్నీ జరిగాయి అనమాట. దసరా అంటేనే చాలా సందడిగా ఉంటుంది కదండి. ఒక్కొక్క రోజు ఒక్కోలాగా మనము తల్లిని పూజిస్తామన్నమాట. పాడ్యం రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా మనం శక్తిని పూజిస్తాము. మొదటి రోజు బాలా త్రిపుర సుందరగా మనం అలంకరిస్తామండి పాడ్యమి రోజు. అప్పుడు మనం తల్లికి పులిహార అనేది పెడతామన్నమాట. అలాగే గాయత్రి మాతగా రెండవ రోజు అనమాట, అప్పుడు కొబ్బరన్నం పెడతామండి. తర్వాత మూడవ రోజేమో అన్నపూర్ణాదేవి, అప్పుడేమో అన్నపూర్ణాదేవికి మినపగారెలు పెడతాము. అలా పెడితే మంచిదంటారు. ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేయొచ్చు అనమాట. నాలుగో రోజు లలితాదేవికి పెరుగన్నము, అలాగే ఐదో రోజు మహాలక్ష్మీదేవికి కేసరి పెడతామండి. మహాసరస్వతికి ఏమో అల్లంగారులు, అలాగే దుర్గాదేవికి ఏమో మనము సాకన్నం పెడతామండి. మహిషాసుర మర్దినికేమో చక్ర పొంగలి, అలాగే రాజరాజేశ్వరి దేవికి పరమాన్నము సమర్పిస్తామండి. ఇలా మనము దేవి ఆలయాల్లో కూడా బాలా త్రిపుర సుందరి, అన్నపూర్ణాదేవి, లలితాదేవి, మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గాదేవి, మహిషాసుర మర్దిని, శ్రీ రాజరాజేశ్వరి ఇలా అనేది మనము 9 రోజులు కూడా మనం పూజిస్తామన్నమాట తల్లిని. అలాగే నవదుర్గలు అంటే దాంట్లో అర్థం కూడా ఉంటుందండి. నవదుర్గా స్తోత్రం ఉంటుంది కదా, అందులో ఉంటుందన్నమాట. ఫస్ట్ ఏంటంటే మనకి ఈ నవదుర్గా స్తోత్రంలోనే మనము గమనించుకుంటే ఆడపిల్ల యొక్క జీవన క్రమం అనేది ఉంటుందండి. అందులో మొదట అనేది శైలపుత్రి అనమాట. అంటే మనం జన్మించినప్పుడు పుత్రికగా ఎలా జన్మిస్తాం అలాగా. తర్వాత ఏంటి బ్రహ్మచారిణి, తర్వాత ఏమో బ్రహ్మచారిణి తర్వాత బ్రహ్మచారిణి అంటే ఏంటంటే ఇప్పుడు బాల్యంలో మనం ఆడే ఆటలు చదువు ఇలాంటివండి. తర్వాత ఏమో మూడోది తృతీయం చంద్రగంట అనమాట, అంటే యవ్వనం అనమాట, అంటే భర్త కోసం ఎదురు చూడడం ఇలాంటివి అనమాట. తర్వాత చతుర్థం వివాహం అనమాట, సాంసారిక జీవనం అండి. తర్వాత పంచమం స్కందమాత అనమాట, అంటే మాతృత్వం అండి. తర్వాత షష్టం కాత్యాయని అంటే పిల్లల్ని మనం పెంచడం తీర్చిదిద్దడం ఇటువంటిది అనమాట. తర్వాత సప్తమం శుభకరి అనమాట, కుటుంబానికి శుభం చేకూర్చడం అండి. అష్టమం అంటే మహాగౌరి, కుటుంబాన్ని వృద్ధి చేయడం. నవమం సిద్ధిదాత్రి అనమాట, అంటే అందరి కోరికలను నెరవేర్చి గృహిణిగా మనం అనేది మన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడం అనమాట. ఇలా నవదుర్గా స్తోత్రంలో 9 దుర్గలకి ఇలా ఉంటుందండి. మామూలుగా అలంకారం అనేది ఇలా బాలా త్రిపుర సుందరి, అలాగే అన్నపూర్ణాదేవి, గాయత్రీదేవి ఇలా మనము అలంకారం అనేది చేస్తామన్నమాట. కానీ నవదుర్గల్లో ఉన్న అంతరార్థం అయితే మనకి నవదుర్గా స్తోత్రంలోనే ఉంటుందన్నమాట. నవదుర్గా స్తోత్రంలో నవదుర్గల కోసం చాలా వివరంగా ఉంటుందండి. ఇలా అయినా పూజించవచ్చు, మనం ఇలా అయినా పూజించవచ్చు, ఈ మంత్రాలైనా చదువుకోవచ్చు, లేదా గాయత్రీదేవిని పూజించినప్పుడు గాయత్రి ఇలాగా మనం భావించి పూజలు చేయొచ్చు, ఏదైనా ఒకటేనండి. ఇలా మొత్తము చాలా బాగా జరుగుతుందండి. ఇది రెండో రోజు వీడియో అనమాట. ఏ రోజు కూడా స్కిప్ చేయకుండా పెట్టాలనే ఉద్దేశంతో ఇలా పెడుతున్నాను అనమాట. చాలామంది ఫేసెస్ కనిపించడం ఇష్టం ఉండదు కాబట్టి నేను అవన్నీ పెట్టడం లేదండి. ఎందుకు అడగలేదు, పెట్టడం లేదనమాట. నార్మల్గా అసలు ఎలా జరుగుతుంది, తల్లిని ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేశారు కాబట్టి ముందు హోమం ఇవంతా చాలా జరిగిందండి. తర్వాత రోజు అయితే కుంకుమ పూజ ఇవన్నీ జరిగాయి. మళ్ళీ తల్లికి పంచామృతాలతో అభిషేకం ఇలా జరిగాయండి. రేపటి రోజు అంటే శనివారం నాడు, ఇది ఎప్పటికీ అప్లోడ్ అవుతుందో తెలియదు, మ్యాక్సిమం ఈరోజే పెట్టేస్తాను. శనివారం నాడు అగ్నిగుండం అండి, అది చాలా బాగా జరుగుతుంది. ఆ కార్యక్రమం కూడా పెడతానండి. మొత్తం ఇలా తల్లికి ఇది ముందు రోజు అనమాట. ఇంకా అంటే తల్లిని ప్రాణప్రతిష్ఠ చేసిన రోజు అనమాట ఇది. తర్వాత రోజు కూడా అభిషేకాలు అన్నీ జరిగాయండి. తల్లికి చక్కగా అలంకరించారు, మొత్తం చాలా బాగుంది. లాస్ట్లో ఫొటోస్ అనేవి పెడతాను, తప్పకుండా చూడండి. అలాగే మనము దసరాలో చిన్నపిల్లలను కూడా అమ్మవారిగా భావించి తయారు చేస్తారండి. ఒక్కొక్కరిని కొంతమంది తయారు చేస్తారు, బాగా రెడీ చేస్తారండి. అంటే చిన్న వయసులో అమ్మాయిలను కూడా దేవి రూపాలుగా భావిస్తామన్నమాట. ఏడాది పిల్లల్ని అయితే కుమారిగా చేస్తారండి. 3 ఏళ్ళ పాపనైతే త్రిమూర్తిగా భావించి, 4 ఏళ్ళ పాప అనుకోండి కళ్యాణంగా భావిస్తారనమాట. 5 ఏళ్ళకి రెడీ చేశారనుకోండి, 5 ఏళ్ళ సంవత్సరాలు ఉన్న పిల్లని కాళికగా, అలాగే 7 ఏళ్ళకి చండికగా, 8 ఏళ్ళకి సాంబవిగా, అలాగే 9 ఏళ్ళకి దుర్గాదేవిగా, 10 ఏళ్ళ చిన్నారిని సుభద్రాదేవిగా అలంకరించి పూజిస్తారండి. ఇలాంటివి కూడా మనం బాలను పూజించడం అంటే బాల త్రిపుర సుందరిని పూజించడమే కదండి. ఇలా దుర్గామాతలో ఇంకా చాలా అర్థాలు ఉన్నాయండి. ఇవన్నీ ఒక్కొక్క వీడియోలో చెప్పుకుంటూ మనం అన్నీ ప్రతిరోజు కూడా వివరించుకుందామండి. ఇలా ప్రసాదాలన్నీ తెచ్చిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఇలా బయట పెట్టి అందరికీ పంచుతారండి. వీడియో అనేది తప్పకుండా చూడండి. ప్రతిరోజు దుర్గమ్మ కోసం విషయాలు చెప్పుకుంటూ మనము ఇలా చిన్న చిన్న బ్లాగ్స్ అనేవి ఎలా జరిగాయనే చెప్తాను. ఇందులో మీకు వేస్ట్ అయింది ఏమీ లేదండి.
చేయండి. సమయం అయితే నేను చాలా విలువైన సమాచారమే ఇచ్చాను తక్కువ వీడియోలోని. చాలా బాగుందండి తల్లి అయితేని. ప్రాణప్రతిష్ఠ చేసిన తల్లి, అలాగే మనము 9 రోజులు పూజించి నిమజ్జనం చేసిన తల్లి మనసుకి ఎంతో హాయిగా ఉంది.